బ్లాగ్. ఇది వచ్చేసి విజయవాడ నుండి లడాక్ ట్రిప్లో డే 9 అన్నమాట. ప్రజెంట్ ఇప్పుడు మనం వచ్చేసి హుమాయూన్స్ టూమ్ దగ్గర అయితే ఉన్నాము. ఈ హుమాయూన్స్ టూమ్ మీకు నిన్న చూపిస్తానని చెప్పి ఈ ప్లేస్ మిస్ అయింది కదా. ఈ రోజు అయితే హుమాయూన్స్ టూమ్ దగ్గరికి అయితే వచ్చాను. లోపలికి వెళ్ళి అయితే మీకు చూపిస్తాను. దీని ఎంట్రీ టికెట్ వచ్చేసి నార్మల్గా అయితే 40 రూపీస్, ఆన్లైన్ చేస్తేమో 35 రూపీస్. ఇంకా లోపలికి వెళ్ళి అయితే మీకు మొత్తం అయితే చూపిస్తాను. హుమాయూన్స్ టూమ్ దగ్గర అయితే వచ్చాను. ఇదే గేట్ అనమాట. ఈ లోపలికి వెళ్ళి అయితే మీకు చూపిస్తాను హుమాయూన్స్ టూమ్ మొత్తం. ఇది వచ్చేసి ఇది ఓల్డ్ హెరిటేజ్ సైట్. దీన్ని 1993లో ప్రపంచ వారసత్వ సంపదగా అయితే గుర్తింపుని ఇచ్చారు. మీకు ఏదైతే ఎదురుగా కనిపిస్తుందో టూంబ్ పెద్దది, అదే అన్నమాట హుమాయూన్స్ టూంబ్. ఎగ్జాక్ట్గా తాజ్ మహల్ ఎలా అయితే ఉంటుందో అదే ఉండిద్ది. దీనికైతే పిల్లర్స్ అయినా ఉండవు, సైడ్ 4 పిల్లర్స్ అయితే ఉండవు, కానీ అదే హైట్లో అయితే ఉండింది. అంత హైట్లోనే ఉంటుంది ఇది కూడా. నీకు ఇంకా ముందుకెళ్ళి అయితే మీకు చూపిస్తాను బాగా దగ్గర నుండి అయితే. ఇప్పుడే తూంపు పైకి అయితే వచ్చాను. ఇక్కడ నుండి వ్యూ చూడండి ఎంత బాగుందో. చుట్టూతర గార్డెనింగ్ కూడా మీరు చూసుకోవచ్చు. మొత్తం చాలా విస్తీర్ణంలో అయితే ఉంది ఈ హుమాయూన్స్ టూంబ్. మీరు ఇక్కడ నుండి వ్యూ అయితే చూడండి, చాలా చాలా బాగుండిద్ది. ఫోటోలు దిగాలంటే పైకి ఎక్కిన తర్వాత ఈ సైడ్ నుండి అయితే మీరు ఫోటోలు దిగండి, చాలా బాగా వస్తాయి ఫోటోలు కూడా. ప్రజెంట్ ఈ చుట్టూతర వ్యూ కూడా మీకైతే చూపిస్తాను. ఇది హుమాయూన్స్ టూంబ్ వచ్చేసి 1558లో హుమాయూన్ యొక్క భార్య అయిన బేగం అయితే దీన్నైతే నిర్మించారు. దీన్ని 1993లో ప్రపంచ వారసత్వ సంపదగా అయితే గుర్తింపునైతే ఇచ్చారు. ఇలాంటివే చాలా చాలా కట్టడాలు అయితే ఢిల్లీలో అయితే ఉన్నాయి. ఈ మస్ట్ విజిట్ ప్లేసెస్ అన్నమాట. ఢిల్లీ వచ్చినట్టయితే ఈ ప్లేసెస్ అయితే కన్ఫామ్గా విజిట్ అయితే చేయండి టైంని బట్టి. మిగతా ప్లేసెస్ మీకు మ్యూజియంస్ కానీ అలాంటివి ఏమంటే స్కిప్ చేసినా పర్లేదు, కానీ ఇలాంటి ప్లేసెస్కి ఏంటంటే చూడడానికి హిస్టారికల్ ప్లేసెస్ కాబట్టి చూడడానికి అయితే చాలా చాలా వండర్ఫుల్గా అయితే ఉంటాయి. ప్రజెంట్ అయితే నేను ఇక్కడ నుండి వేరే లొకేషన్కి అయితే వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకైతే అప్డేట్ చేస్తా. నేను ఇంకో వేరే లొకేషన్కి వెళ్తానని చెప్పాను కదా, ఎయిర్ ఫోర్స్ మ్యూజియం. అది ఎయిర్పోర్ట్ దగ్గర అయితే ఉంది. నేనైతే న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ దగ్గర నుండి ఎయిర్పోర్ట్ ఎక్స్ప్రెస్ ఎక్కి అయితే మెట్రో అక్కడ వరకు అయితే వెళ్ళాను. కానీ అక్కడ మాకు లొకేషన్ వేరే చోట దింపడం వల్ల ఏంటంటే డిస్టెన్స్ లాంగ్ అవ్వడం వల్ల, టైం కూడా లేట్ అవ్వడం వల్ల ఏంటంటే ఇప్పుడైతే వచ్చేసాము రిటర్న్. అక్కడికైతే వెళ్ళలేదు. ఇక్కడ నుండి ఇప్పుడు రూమ్కి వెళ్ళి లగేజ్ చదువుకొని మేము మళ్ళీ స్టేషన్కి అయితే వచ్చేయాలి. 3ంటికి ట్రైన్ ఉంది కదా, ఆ ట్రైన్ ఎక్కి దెహ్రాదూన్కి అయితే వెళ్ళాలి కదా. దెహ్రాదూన్ వెళ్ళిన తర్వాత మీకైతే అప్డేట్ చేస్తాను. ఇప్పుడే దెహ్రాదూన్కి అయితే వచ్చేసాము. ఈ దెహ్రాదూన్ వచ్చేసి ఉత్తరాఖండ్కి క్యాపిటల్ అనమాట. ఇక్కడ రైల్వే స్టేషన్ దగ్గరలో చాలా రూమ్సే ఉన్నాయి, చాలా ఆప్షన్సే ఉన్నాయి. 500, 600కి కూడా దొరుకుతున్నాయి రూమ్స్ అయితే. అయ్యేమో వాష్రూమ్స్ అంతా నచ్చక మాకైతే ఈ రూమ్ అయితే తీసుకున్నాం. ఈ రూమ్ చూడండి ఎలా ఉందో. ఈ రూమ్ వచ్చేసి ఇద్దరికి 800 అయితే పడింది పర్ డేకి అయితే. వాష్రూమ్ చూడండి. మాకైతే నాట్ బ్యాడ్ అనిపించింది 800 అంటే. ప్రజెంట్ ఇప్పుడే వచ్చాం కదా, కొంచెం రెస్ట్ తీసుకొని రేపు మార్నింగ్ కుదిరితే హరిద్వార్ కానీ రిషికేష్ కానీ అటు సైడ్ అయినా వెళ్తాం, లేదంటే మసూరి సైడ్ అయినా వెళ్తాము. 2 డిఫరెంట్ సైడ్లో అయితే ఉన్నాయి. రేపు మార్నింగ్ బైక్ రెంటల్ అయితే ఆల్రెడీ బుక్ చేసుకున్నాం. ఆ బైక్ తీసుకొని 2 సైడ్స్లో ఏదో ఒక సైడ్ అయితే వెళ్ళి రేపటితో అయితే వ్లాగ్ అనేది ఎండ్ అయింది. ప్రజెంట్ అయితే ఇక్కడతో ఈ డే అయితే కంప్లీట్ అవుతుంది. ది నెక్స్ట్ డే. విజయవాడ నుండి లడాక్ ట్రిప్లో ఇది వచ్చేసి డే 11 అనమాట. ప్రజెంట్ ఇప్పుడు నేను వచ్చేసి డెహ్రాడూన్లో అయితే ఉన్నాను. ఈరోజు డెహ్రాడూన్లో లోకల్ ప్లేసెస్ అన్ని మీకు కవర్ చేసి అయితే చూపిస్తాను. ప్రజెంట్ ఈ లోకల్ ప్లేసెస్ కవర్ చేయడం కోసం అయితే నేను బైక్ రెంట్లు అయితే తీసుకున్నాను. బైక్ రెంట్లో వచ్చేసి నాకు 600 పర్ డే అయితే పడింది. నార్మల్గా మీరు ఆన్లైన్లో అయినా బుక్ చేసుకోవచ్చు, లేదు ఇక్కడికి వచ్చి కూడా మీరు బైక్ రెంటల్స్ అన్ని తీసుకోవచ్చు. చాలా ప్లేసెస్ ఉన్నాయి ఇక్కడ బైక్ రెంటల్స్. చాలా బోర్డులు పెట్టుకొని, ప్రతి షాప్ దగ్గర బోర్డులు పెట్టుకొని అయితే ఉంటారు బైక్ రెంటల్ అని చెప్పి. మీరు మాట్లాడుకొని అయినా తీసుకోవచ్చు. బైక్ తీసుకున్నప్పుడు మీరు ఏం చేస్తారంటే ముందు ఆ బైక్ వీడియో మొత్తం తీసుకోండి, మొత్తం చుట్టూతర. ఎందుకని ఎక్కడైనా స్క్రాచెస్ ఉన్నా, డ్యామేజ్ ఉన్నా తర్వాత రిటర్న్ ఇచ్చినప్పుడు మీకు ప్రాబ్లం లేకుండా అయితే ఉంటుంది. ప్రజెంట్ నేను ఈ దెహ్రాదూన్లో లోకల్ ప్లేసెస్ కవర్ చేయడం కోసం బుద్ధా టెంపుల్ దగ్గర అయితే వచ్చాను. ఈ బుద్ధా టెంపుల్ అయితే లోపలైతే ఉంది. ఆ బుద్ధుడి విగ్రహం వచ్చేసి దాదాపు 103 అడుగుల హైట్లో అయితే ఉంటుంది. దీన్ని వచ్చేసి 1965లో అయితే కట్టారు. ప్రజెంట్ నేను లోపలికి వెళ్ళి అయితే మీకు మొత్తం చూపిస్తా, టెంపుల్ వ్యూ మొత్తం. ఇప్పుడే బుద్ధ టెంపుల్ లోపలికైతే వచ్చాము. ఈ బుద్ధుడి విగ్రహం మీరు చూడండి, చాలా పెద్ద విగ్రహం అన్నమాట. మొత్తం గోల్డ్ షేప్లో అయితే ఉంది విగ్రహం మొత్తం. చాలా పెద్దది విగ్రహం కూడా. ఈ సరౌండింగ్స్ కూడా మీరు చూసుకోవచ్చు మొత్తం. ఇక్కడ నుండి ఒక ప్లేస్ అయితే ఉంది. మీరు చాలా బుద్ధుడి టెంపుల్స్లో ఇలాంటివి చూసుంటారు.
రౌండ్‌గా తిప్పుతూ ఉంటారు ఇలాంటియి. మళ్ళీ దీన్నేమంటారో తెలీదు నాకైతే. మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి. చాలా దూరం వరకైతే ఉన్నాయి ఇయన్నీ. చాలా చాలా బాగుంది టెంపుల్ అయితే. ఈ సరౌండింగ్స్ కూడా పీస్‌ఫుల్‌గా, కామ్‌గా అయితే ఉంది. జనాలు కూడా ఇప్పుడు మార్నింగ్ రావడం వల్ల జనాలు కూడా చాలా తక్కువున్నారు. మనం ఫ్రీగా వచ్చి ఫోటోలు దిగొచ్చు. ఫ్రీ ఆఫ్ కాస్ట్ అన్నమాట ఇది. ఎంట్రీ ఫీస్ కూడా అలాంటివి ఏం లేవు. టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 7:30కి ఓపెన్‌లో ఉండిద్ది ఇది. 7:30కి ఓపెన్ చేసి ఈవినింగ్ 9:30 PM వరకు అయితే ఓపెన్‌లోనే ఉండిద్ది. ప్రెజెంట్ లోపల అయితే వస్తున్నాను కదా, లోపల చూడండి. ఇక్కడ నుండి విగ్రహం అయితే చాలా చాలా బాగుంది. వెనకాల కూడా మానెస్ట్రీ అనే ఒకటైతే ఉంది. అక్కడికి కూడా వెళ్ళి మీకైతే చూపిస్తాను. ఇక్కడ ఏంటంటే ఈ విగ్రహం కాకుండా ఇంకోటి సైడ్న ఇంకో మానెస్ట్రీ అయితే ఉంది. అది ఓపెనింగ్ టైం 10 PMకి, ఇది 7:30కి. ఇది చూసుకొని 10 AM సారీ. ఇది చూసుకొని అటువైపు వెళ్ళి చూసుకోవచ్చు మీరు. ప్రజెంట్ ఇదైతే కంప్లీట్ చేసి నేను అటువైపు కూడా వెళ్ళి మీకు చూపిస్తా. మీరు ఏదైతే చూస్తున్నారో అది వచ్చేసి మానెస్ట్రీ. అదైతే అటువైపు అయితే వెళ్ళాలంట. ఇది వచ్చేసి ఈ లొకేషన్ బుద్ధుడి విగ్రహమును ఈ సరౌండింగ్స్ ఇవే ఉన్నాయి. నేను అటు కూడా వెళ్ళి ఆ మానెస్ట్రీ కూడా మీకైతే చూపిస్తాను. ప్రెజెంట్ అటు సైడ్ వెళ్ళి ఇప్పుడైతే ఈ బుద్ధా టెంపుల్ పక్కనే ఉన్న మానెస్ట్రీ వైపు అయితే వచ్చాను. మీరు చూసుకోండి మానెస్ట్రీ. ఇక్కడ వచ్చేసి చిన్న చిన్న మానెస్ట్రీస్ చాలానే ఉన్నాయి అక్కడక్కడ. కుదిరితే లోపలికి వెళ్ళి అయితే మీకు చూపిస్తాను. ప్లస్ ఇక్కడ ఒక విగ్రహం కూడా ఉంది. ఆ విగ్రహం దగ్గరికి కూడా వెళ్ళి మీకైతే చూపిస్తాను. దీని ఓపెనింగ్ టైం వచ్చేసి మార్నింగ్ 9:30కి ఎవ్రీడే ఓపెనింగ్ ఉండిద్ది. 9:30కి ఓపెన్ చేస్తే నార్మల్ టైంలో సమ్మరు ఆ టైంలో అయితే 7:30కి అయితే క్లోజ్ చేస్తారు. వింటర్ టైంలో అయితే 6కి అయితే క్లోజ్ చేస్తారు. మధ్యాహ్నం వచ్చేసి 12కి క్లోజ్ చేసి మళ్ళీ 2:30కి అయితే ఓపెన్ అయితే చేస్తారు. ప్రెజెంట్ నేను ఇంకా లోపలికి వెళ్ళి కుదిరితే వీడియో తీయగలిగితే తీసి అయితే మీకు చూపిస్తాను. అంటే నేను ఈ మానెస్ట్రీ లోపలికి వెళ్దాం అనుకున్నాను కానీ తుప్పరు పడుతుండడం వల్ల ఇటువైపు అయితే వచ్చాను. ఇక్కడైతే విగ్రహం అయితే ఉంది చూడండి. విగ్రహం అయితే చాలా చాలా బాగా నచ్చింది నాకైతే. ఈ విగ్రహం దగ్గరికి కూడా వెళ్ళి మీకు చూపిస్తాను. అక్కడ మొత్తం మీరు ఈ పరిసరాలు చూడొచ్చు. ఈ పరిసరాల్లో ఎన్నెన్ని ఉన్నాయో కట్టడాలు చిన్న చిన్నవి. మళ్ళీ వీటిని ఏమంటారో నాకు తెలియదు కానీ మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. నేను విగ్రహానికి ఇంకా దగ్గరికి వెళ్ళి అయితే చూపిస్తాను. చాలా చాలా హైలైట్గా అయితే ఉంది ఈ విగ్రహం అయితే. నాకు బాగా నచ్చింది. విగ్రహం దగ్గరికి అయితే వచ్చాను. వ్యూ చూడండి అసలు ఎంత బాగుందో వ్యూ. ఇక్కడ నుండి నాకు చాలా చాలా బాగా నచ్చింది. ఇప్పుడు నేను ఇన్ని విగ్రహాల్లో చూసినట్లు ఒక డిజైన్గా ఒక మంచి ఇదిగా అయితే నాకు ఇదే అనిపించింది. చాలా చాలా నచ్చింది నాకు పర్సనల్గా అయితే. ఇదైతే మీరు దెహ్రాదూన్ వస్తే కన్ఫామ్గా విజిట్ చేయాల్సిన ప్లేస్ అయితే ఇది మీకు పక్కాగా. ఇదైతే మార్నింగ్ టైంలో వచ్చారనుకోండి జనాలు ఎవరు ఉండరు. మీరు ఫ్రీగా అయితే చూసుకోవచ్చు. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎంట్రీ అనమాట. అమౌంట్ ఏమి ఉండదు. ఇంకోటి ఏంటంటే అక్కడ స్లిప్పర్స్ ఒక చోట అయితే తీసేయాలి. స్లిప్పర్స్ పెట్టేసి మీరైతే ఇక్కడ మొత్తం చుట్టూతర ఈ మానెస్ట్రీ మొత్తం అయితే తిరిగి చూడొచ్చు. ప్రెజెంట్ ఇంకా ఏదైతే మీకు మెయిన్ మానెస్ట్రీ ఉంది చూసారా, చాలా పెద్దదిగా ఉంది. ఆ లోపలికైతే వెళ్ళి చూపిస్తాను. ఆ మానెస్ట్రీ లోపలికైతే వెళ్ళొచ్చాను. ఈ మానెస్ట్రీ మొత్తం వ్యూ మీరు చూడండి ఈ చుట్టూతర. ఆ లోపలికైతే వెళ్ళొచ్చాను కదా, లోపలైతే ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ అలాంటి ఏం ఎలా ఉండవు. లోపలికి కూడా వెళ్ళిన తర్వాత చాలా సైలెంట్గా అయితే ఉండాలి. లోపల ఒక బుద్ధుడి విగ్రహం ఉంది. చుట్టూతర చిన్న చిన్న బుద్ధుడి విగ్రహాలు అయితే అక్కడక్కడైతే ఉన్నాయి. ప్రెజెంట్ నేను ఇక్కడ నుండి వేరే లొకేషన్కి అయితే స్టార్ట్ అవుతున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకైతే అప్డేట్ చేస్తాను. అయితే ఇప్పుడే దెహ్రాదూన్లోనే మోస్ట్ పాపులర్ ప్లేస్ అయిన తాప్కేశ్వర టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము. ఈ టెంపుల్ దగ్గర ఇలా కేవ్స్ అయితే ఉంటాయి. కేవ్స్ కింద లోపలైతే కొన్ని విగ్రహాలు అయితే ఉన్నాయి. అందులో శివుడి విగ్రహం ఏదైతే ఉందో అది న్యాచురల్గా వెలిసిన విగ్రహం. ఏదైతే ఏరియా ఉంది, ఈ ఏరియా మొత్తం 6000 సంవత్సరాల క్రితం నాటి టెంపుల్స్ అని అయితే ఇక్కడైతే నమ్ముతారు. ఇక్కడైతే అశ్వత్థామ పుట్టిన ప్లేస్ అని కూడా అయితే ఈ ప్లేస్ని అయితే నమ్ముతారు. ప్రజెంట్ మీరు చూసుకోవచ్చు మొత్తం టెంపుల్ ఉన్న ఏరియా. లోపల కింద గృహల్లో అయితే చిన్న చిన్న విగ్రహాలు ఉంటాయి కదా, ఆ విగ్రహాల దగ్గర అయితే వీడియోస్ తీసుకోవడానికి అయితే అవకాశం అయితే లేదు. ప్రజెంట్ ఈ టెంపుల్ మొత్తం వ్యూ అయితే చూడండి. ఇక్కడ నుండి మొత్తం ఇదొక నది ప్రవహించే ప్రాంతం అన్నమాట. మధ్యలో మీకు చిన్న నది కూడా ప్రవహిస్తుంది చూసారా, నది ప్రవహించే ఏరియా అన్నమాట. నదికి రెండు వైపులా అయితే ఉన్నాయి గుళ్ళు. అటుపక్క కూడా వెళ్ళి అయితే మీరు చూసుకోవచ్చు. చిన్న వంతెన టైప్ ఉండిద్ది. ఆ వంతెనకి అయితే మీరు అటువైపు కూడా వెళ్ళి అయితే తీయవచ్చు. ప్రజెంట్ నేను ఇక్కడ నుండి వేరే లొకేషన్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. వెళ్ళిన తర్వాత మీకైతే అప్డేట్ చేస్తాను.
ప్రెజెంట్ ఇప్పుడే నేను సుబ్బీర్ రహా ఆయిల్ మ్యూజియం దగ్గరికైతే వచ్చాను. దీనికి టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 10 టు ఈవినింగ్ 5 PM వరకు ఉండిద్ది. సాటర్డే, సండే అయితే క్లోజ్‌లో ఉండిద్ది. దీనికి ఎంట్రీ టికెట్ అనేది ఏమి ఉండదు. ఫ్రీ ఆఫ్ కాస్ట్ అన్నమాట. ఇక్కడ రాంగానే గార్డ్‌కైతే మీరు చెప్పండి మ్యూజియం ఎంట్రీ అని చెప్పి మీకైతే లోపల పంపిస్తారు. లోపలికెళ్ళంగానే స్ట్రెయిట్‌గా ఏదైతే బిల్డింగ్ ఉండిద్దో ఆ బిల్డింగ్ వైపే ఎళ్ళాలి. మొత్తం ఇటు దీని చుట్టూతా అయితే గవర్నమెంట్‌కి సంబంధించిన ఆఫీసులు అయన్నీ ఉంటాయి. అటు ఎళ్ళకుండా స్ట్రెయిట్ బిల్డింగ్ వైపు ఎళ్లి చూడాల్సి ఉండిద్ది. ప్రెజెంట్ నేనైతే లోపలికైతే వెళ్తున్నాను. వెళ్ళిన తర్వాత మీకైతే లోపల ఏమైనా ఉన్నాయో మీకైతే చూపిస్తాను. ప్రెజెంట్ ఇప్పుడే ఆయిల్ మ్యూజియం అయితే వచ్చాము. నేను చూసిన వాటిలో ఇది డిఫరెంట్ టైప్‌లో ఉంది మ్యూజియం కూడా. ఈ మ్యూజియం ఏంటంటే సముద్రం నుండి ఆయిల్ ఎలా సేకరిస్తారు, దాన్ని ఎలా ఫిల్టరైజేషన్ చేస్తారని చెప్పి ప్రతీది అయితే డీటెయిల్‌గా అయితే ఈ మ్యూజియంలో అయితే ఉన్నాయి. మీకు చిన్న చిన్న క్లిప్స్ అయితే చూపిస్తా. దాని తర్వాత మీకు నేనైతే వేరే లొకేషన్‌కి అయితే వెళ్తా. ప్రెజెంట్ ఈ చిన్న చిన్న క్లిప్స్ అయితే చూడండి. ఆయిల్‌కి సంబంధించి ఎలా ఫిల్టర్ చేస్తారు, పెట్రోల్ ఎలా ఉండిద్ది, డీజిల్ ఎలా ఉండిద్ది, కిరోసిన్ ఎలా ఉండిద్ది, మొత్తం అయితే ఉన్నాయి డీటెయిల్‌గా. జెట్ ఫ్యూయల్ అంట ఇది. ఇవన్నీ ఫ్యూయల్ టైప్స్. ఏ ఏ కలర్‌లో ఉంటాయి అన్నీ అయితే ఉన్నాయి ఇక్కడైతే. నాకు ఇది చాలా డిఫరెంట్‌గా అయితే అనిపించింది మ్యూజియం. ఇన్‌కేస్ మీకు డెహ్రాడూన్ వచ్చి టైం ఉంటే దీన్నైతే విజిట్ చేయండి. బాగానే ఉంది. ఎంట్రీ ఫీజు కూడా ఫ్రీ అన్నమాట. ఫ్రీ ఆఫ్ కాస్ట్. అమౌంట్ ఏమేమి పే చేయవసరం లేదు. నేను ప్రెజెంట్ అయితే బయటికెళ్ళి ఇంకేమైనా ఉంటే ఇంట్రెస్టింగ్‌గా మీకైతే చూపిస్తా. ఇది చూడొచ్చు మీరు ఆయిల్‌ని ఎలా సేకరిస్తారనే మోడలు ఎలా హెలిప్యాడ్‌లు కూడా ఉన్నాయి చూసారా? మొత్తం ఈ సముద్రం నుండి ఆయిల్ తోడతారు కదా! అది ఎలా తోడతారు అని మొత్తం అయితే ఉన్నాయి. ఇది మోడల్స్ అన్నమాట అలాంటియి. ఇది కూడా ఒక మోడలే. ఎలా తోడతారనేది ఆయిలు. ఇది పైకి లేపేది మొత్తం ఒక క్రేన్‌తో అయితే. ప్రెజెంట్ పైన ఇంకో ఫ్లోర్ అయితే ఉందన్నారు. ఆ పైకి వెళ్ళిన తర్వాత ఏమైనా ఇంట్రెస్టింగ్ అనిపిస్తే మీకైతే చూపిస్తాను. ప్రెజెంట్ అయితే నేను పై ఫ్లోర్‌కి అయితే వచ్చాను. ఇక్కడైతే ఏం లేదు. మొత్తం ఈ గ్యాలరీ అయితే ఉంది. ఫోటో గ్యాలరీ మహారాజులయి. ఇదొచ్చేసి నేను టైం ఉంది కాబట్టి ఈ రూట్ వైపు నుండే ట్రావెల్ చేస్తున్నాను కాబట్టి ఇదొచ్చి చూశాను. ఇదైతే నార్మల్‌గానే ఉంది గానీ అంత వర్తీ అయితే కాదు. నార్మల్‌గా దీని మీద ఏమైనా ఇంట్రెస్ట్ ఉండి ప్రతి అంశాన్ని తెలుసుకోగలిగితే వచ్చి చూడొచ్చు. అంటే కొన్ని కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ అయితే ఉన్నాయి. ఆయిల్‌ని ఎలా తోడతారు? ఆయిల్ ఏ కలర్‌లో ఉండిద్ది? జెట్ ఆయిల్ ఏ కలర్‌లో ఉండిద్ది? ప్రతీది అయితే ఇన్ఫర్మేటివ్‌గా అయితే ఉంది. పిల్లలకైతే చదువుకునే పిల్లలకైతే ఉపయోగపడిద్దని నేనైతే అనుకున్నాను. ప్రెజెంట్ ఇక్కడ నుండి వేరే లొకేషన్‌కి అయితే వెళ్తున్నాను. వెళ్ళిన తర్వాత మీకైతే అప్డేట్ చేస్తాను. ఇప్పుడే ఇంకో లొకేషన్ దగ్గరికి అయితే వచ్చాను. ఈ లొకేషన్ పేరు వచ్చేసి సహస్రధార న్యాచురల్ స్ప్రింగ్ అంటారు. ఇది బాగా పాపులర్ అయిన లొకేషన్ ఇది వచ్చేసి దెహ్రాదూన్‌లో. ఇక్కడ మీరు చూసుకోవచ్చు వాటర్ ఫ్లో అనేది పైనుండి అలా న్యాచురల్ గా ఫామ్ అయ్యి కిందకైతే ఫ్లో అవుతుంది. అది స్టెప్ బై స్టెప్ ఉండడం వల్ల బాగా పాపులర్ అయింది. ఇక్కడ అక్కడక్కడ అన్ని తొట్టుల టైప్ లో ఏర్పడడం వల్ల ఇక్కడ స్నానాలు చేసి జనాలు అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు. వాటర్ కూడా నడుము లోతుల వరకే వాటర్ అయితే వస్తుంది. ఇక్కడ నుండి మీకు పైన ఇంకో వ్యూ కూడా చూపిస్తాను. అక్కడ చూడండి రోప్వే అయితే ఉంది. ఆ రోప్వే నుండి పైకి కూడా వెళ్ళొచ్చు. అది దానికి టికెట్ అనేది ఇంకా నేను కనుక్కోలేదు. అక్కడికి వెళ్ళి టికెట్ ప్రైస్ కనుక్కొని మీకు అయితే ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ప్రస్తుతానికి ఇక్కడైతే ఎంట్రీ టికెట్ అనేది ఏమి ఉండదు. మీరు బైక్ మీద వస్తే పార్కింగ్ చేసుకోవడానికి అయితే పార్కింగ్ ఫీ అయితే 50 రూపాయలు అయితే తీసుకుంటారు. ఇక్కడ సైడ్లు మీరు చూసుకోవచ్చు మొత్తం హోటల్స్ అవన్నీ ఉన్నాయి. ఇక్కడ స్నానం చేసి ఇక్కడ మళ్ళీ ఫ్రెష్ అప్ అవ్వాలంటే రూమ్స్ కూడా ఉన్నాయి. ఫ్రెష్ అప్ అవ్వడానికి 10 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. లాక్ రూమ్స్ కూడా ఉన్నాయి. దానికి వచ్చేసి 50 రూపాయలు అలా ఛార్జ్ చేస్తున్నారు గంటకి. అది కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు చాలా బాగుంది. ఇక్కడ వచ్చి మీరు ఎంజాయ్ చేయాలి, స్నానం చేయాలనుకుంటే వర్త్ ప్లేస్ అన్నమాట. వచ్చి స్నానం చేసి ఎంజాయ్ చేయొచ్చు. చాలా చాలా బాగుంది. కుదిరితే నేను ఆ రోప్వే దగ్గరికి వెళ్ళి టికెట్ రీజనబుల్ అయితే పైకి కూడా ఎక్కి మీకు చూపిస్తాను. నేను రోప్వే దగ్గరికి అయితే వచ్చాను. రోప్వే వచ్చేసి అప్ అండ్ డౌన్ 200 రూపీస్ చార్జెస్ చేస్తున్నారు. చూసారా ఆ పైకి అయితే వెళ్ళిద్ది. ఆ రోప్వే వచ్చేది కూడా చూసారు కదా. ఇక్కడ 200 రూపీస్ చార్జెస్. పైన ఏముంటాయంటే ఇక్కడ మీకు ఫోటోలో కనిపించేవే ఉంటాయి పైన అనమాట. చిన్న పార్క్ టైప్ ఉండి ఒక వ్యూ పాయింట్ అవన్నీ ఉంటాయి అనమాట. 200 కాబట్టి నేను ప్రజెంట్ అయితే వెళ్ళట్లేదు పైకి అయితే. కుదిరితే మీరు ఇక్కడికి వచ్చేటట్టయితే వెళ్తే వెళ్ళండి, బాగానే ఉండిద్ది అనుకుంటున్నాను. ఇవన్నీ ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి. ప్రజెంట్ నేను ఇక్కడ నుండి వేరే లొకేషన్కి అయితే వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకైతే అప్డేట్ చేస్తాను. ఇప్పుడే ఇంకో లొకేషన్ అయిన రాబర్ట్స్ కేవ్ దగ్గరికి అయితే వచ్చాను. ఈ రాబర్ట్స్ కేవ్ ఎంట్రీ టికెట్ వచ్చేసి 35 రూపీస్. లోపలికైతే కొంచెం దూరం వాక్ చేయాల్సి ఉండిద్ది. వాక్ చేసిన తర్వాత కేవ్స్ అయితే ఉంటాయి, వాటర్లో అయితే ఉంటాయి. వాటర్లో నడుచుకుంటూ ఆ కేవ్స్ వైపు అయితే వెళ్ళాలి. లోపలికి వెళ్ళి అయితే మీకు చూపిస్తాను. ఎంత దూరం నడవగలిగితే అంత దూరం నడిచి అయితే మీకు చూపిస్తాను. ప్రెజెంట్ అయితే లోపలికి అయితే వెళ్తున్నాను. కొంచెం ముందుకు వచ్చిన తర్వాత అయితే ఇక్కడ
రెస్టారెంట్లు అలా ఇవన్నీ ఉంటాయి సైడ్లు. ఆ రెస్టారెంట్లు కూడా చూసుకోవచ్చు. ఇక్కడ టీలు కానీ అవన్నీ దొరుకుతాయి. ఇంకా కొంచెం ముందుకు వస్తే ఏంటంటే ఇక్కడ స్లిప్పర్స్ కూడా రెంటల్ ఇస్తారన్నమాట. లోపల వాటర్ ఫ్లో అయితే ఉంటుంది. ఆ వాటర్ ఫ్లోలో మన చెప్పులు కానీ షూలు కానీ పాడవకుండా ఇక్కడ స్లిప్పర్ తీసుకుంటే బెటర్. స్లిప్పర్ వచ్చేసి ₹10. మన స్లిప్పర్స్ వాళ్ళ దగ్గర ఉంచుకొని వాళ్ళ స్లిప్పర్స్ అయితే ఇస్తారు. వచ్చిన తర్వాత అమౌంట్ అయితే పే చేయాల్సి ఉండేది. ఇలా నేను తీసుకున్నాను ఒక పేర్ అయితే స్లిప్పర్స్ నేను తీసుకునే అయితే. ప్రజెంట్ అయితే నేను లోపలికి అయితే వెళ్తున్నాను. వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తాను ముందుకెళ్ళి. లోపలికి అయితే వచ్చాను. ఇక్కడ చూడండి వాటర్ ఫ్లో అవుతూ ఉండిద్ది. ఒక కేవలా అయితే ఉంటుంది. మీకైతే ముందుకి ఇలా నడుచుకుంటూ వెళ్ళి అయితే చూపిస్తాను. ఈ వాటర్లోనే నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. అలాగా ఆ రెండు పక్కల కేవ్ అయితే ఉండిద్ది. ఈ కేవ్ చాలా చాలా బాగుంది. ఈ కేవ్ కూడా కేవ్ లోపల చాలా దూరం అయితే వెళ్ళొచ్చు. ముందుకైతే వెళ్తాను బాగా. ఎంత దూరం వెళ్ళగలిగితే అంత దూరం వెళ్ళి మీకైతే చూపిస్తాను. చూడండి ఎలా ఉందో కేవ్ కూడా. రెండు కట్ అయ్యి మధ్యలో చిన్న దార అయితే ఉంది. ఇంకా ముందుకెళ్ళి అయితే చూపిస్తాను. బాగా లోతు, మోకాలు లోతు అయితే వాటర్ అయితే ఉంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. కొంచెం ముందు వరకు అయితే వచ్చాను. ఇక్కడ నుండి ఇంకా ముందుకెళ్తే ఏంటంటే నడుము లోతు వాటర్ అయితే వచ్చేస్తుంది. అక్కడ నుండి మళ్ళీ అయితే నార్మల్గా అయితే వెళ్ళొచ్చు. మీరు చూసుకోవచ్చు ఇక్కడ నుండి. నేనైతే ముందుకైతే వెళ్ళట్లేదు. ఎందుకంటే ముందుకెళ్తే మళ్ళీ నా పాకెట్లో ఐఫోన్ ఉంది. ఐఫోన్ తడిస్తే మళ్ళీ నాకు ఇబ్బంది అయిపోద్ది. అందుకని మీరు వెళ్తే మామూలుగా రెయిన్ కోట్లు అలాంటివి పెట్టుకొని అయితే లోపల వరకు అయితే వెళ్ళిపోవచ్చు. లోపల వెళ్తున్న కొద్దీ వస్తానే ఉందంట బాగా. చాలా బాగుంది నాకైతే ఇక్కడ. రెండు వైపులా కొండలు, మధ్యలో దారి, ఈ వాటర్లో నడుచుకుంటూ వెళ్తాను. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. చాలా బాగుంది. ఖచ్చితంగా ఇక్కడికైతే రండి. నేనైతే ఇంకా లోపలికైతే వెళ్ళట్లేదు. మీరు వచ్చేటట్టయితే మంచి ప్లానింగ్ అయితే రండి. ఇక్కడికైతే ఫోన్లు తడవకుండా ఇంకా షార్ట్లు వేసుకొని అలా రండి. బాగా లోపలైతే నాకు అసలు లోపల నుండి రావాలనిపించట్లేదు. అంత బాగుంది అయితే ఇక్కడైతే. ప్రెసెంట్ నేను ఇక్కడ నుండి వేరే లొకేషన్కి అయితే వెళ్తున్నాను. వెళ్ళిన తర్వాత మీకు అయితే అప్డేట్ చేస్తాను. ఇప్పుడే ఇంకో ప్లేస్కి అయితే వచ్చాము. ఇది వచ్చేసి FRI అంటారు దీన్నే, ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఇది వచ్చేసి ఎంట్రీ అయ్యేటప్పుడే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దగ్గర నుండి ఒక టికెట్ అయితే తీసుకోవాలి. ఆ టికెట్ వచ్చేసి పర్ పర్సన్కి ₹15, ప్లస్ బైక్ అయితే ₹25. మొత్తం ఇద్దరికైతే ₹55 అయితే ఛార్జ్ చేశారు. లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ ఇంకో ఎంట్రీ టికెట్ అయితే తీసుకోవాలి మ్యూజియంకి. ఆ మ్యూజియం టికెట్ వచ్చేసి పర్ పర్సన్కి ₹60 ఛార్జ్ చేస్తారు. ఆ ₹60 ఆ మ్యూజియం టికెట్లో మొత్తం 6 మ్యూజియంలు అయితే ఉంటాయి. 6 మ్యూజియంలు అయితే చూసుకోవచ్చు ఒక్కొక్కటిగా. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా అయితే ఒక ఇదైతే ఉండిద్ది డైరెక్షన్. ఆ డైరెక్షన్ని ఫాలో అవుతూ అయితే వెళ్ళండి. మీకు ఏమైనా డౌట్ వస్తే ఆ మ్యూజియం దగ్గర మీరు చూస్తారుగా, అక్కడైతే అడగండి. ఈ పలానా మ్యూజియం చూసాం, నెక్స్ట్ ఎక్కడికి ఎటు వెళ్ళాలి అని చెప్పి వాళ్ళైతే చెప్తారు. చాలా చాలా బాగుంది. ఇదైతే ఇన్ఫర్మేటివ్గా అయితే ఉంది ఈ మ్యూజియం. ఈ మ్యూజియం చుట్టూతర సరౌండింగ్స్ కూడా చూడొచ్చు మీరు. మొత్తం కొన్ని వందల ఎకరాల్లో మొత్తం ఈ అయితే గడ్డి అయితే ఉంది. చాలా చాలా బాగుంది. ఇక్కడ ఫోటోలు కూడా దిగొచ్చు. మ్యూజియం అవుట్ సైడ్ బిల్డింగ్ కూడా చాలా బాగుంది. ఇక్కడ ఫోటోలు బాగా వస్తున్నాయి. ఈవినింగ్ టైంలో అలా రండి. కానీ దీనికి వచ్చేసి ఎంట్రీ టైం వచ్చేసి మార్నింగ్ 9కి అయితే ఓపెన్లో ఉండిద్ది. 9 నుండి ఈవినింగ్ 5కి అయితే టికెట్స్ క్లోజ్ చేసేస్తారు. 5:30 వరకు అయితే మ్యూజియం చూసుకోవడానికి అయితే అవకాశం ఉండిద్ది. సాటర్డే సండే అయితే క్లోజ్లో అయితే ఉండిద్ది. సాటర్డే సండే అయితే ప్లాన్ చేసుకోవద్దు. ప్రజెంట్ అయితే నేను మ్యూజియం లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాను. ఎంటర్ అయిన తర్వాత ప్రతిదీ 6 మ్యూజియంలు కూడా మీకైతే చూపిస్తాను. ఇక్కడ ఏంటంటే రెండో మ్యూజియం ఆపోజిట్లోనే 6వ మ్యూజియం అయితే ఉంటుంది. అది మట్టికి గుర్తుంచుకోండి, మర్చిపోమాకండి. ఎందుకంటే మళ్ళీ మొత్తం తిరగాల్సి వచ్చింది. ప్రజెంట్ అయితే నేను లోపలికి అయితే వెళ్తున్నాను. వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తాను. మ్యూజియం 1లోకి అయితే ఎంటర్ అయ్యాము. ఇక్కడ వచ్చేసి మీరు చూసుకోవచ్చు, ఆకులు కానీ చెట్ల యొక్క మొదళ్ళు అవన్నీ ఉన్నాయి. ఎందుకంటే ఇది FRI మ్యూజియం అన్నాను కదా, ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. అందుకని దానికి సంబంధించినవి అయితే అన్నీ ఉన్నాయి. ఇవన్నీ చిన్న చిన్న చాలా వరకు ఉన్నాయి. ప్రజెంట్ ఇది వచ్చేసి మ్యూజియం 1 కదా. మ్యూజియం మొత్తం 6 మ్యూజియంలు అయితే ఉన్నాయి. మీకు మ్యూజియం 2 కూడా వెళ్ళి చూపిస్తాను. ఇప్పుడే మ్యూజియం 2లోకి అయితే ఎంటర్ అయ్యాము. ఈ మ్యూజియంలో అయితే సీట్స్ అవన్నీ అయితే ఉన్నాయి. ప్లస్ అక్కడక్కడ చెట్లు మధ్యలో ఇల్లులు కట్టిన డెమోస్ కూడా ఉన్నాయి. చూసుకోవచ్చు ఇక్కడ చాలా వరకు. ప్లస్ ఈ చెట్లుని ఎలా ఇది చేస్తారు, క్లీన్ చేస్తారు, ఎలా కట్ చేస్తారు, వాటికి సంబంధించిన ఈ ఇంప్లిమెంట్స్ కూడా చాలా వరకు ఉన్నాయి ఈ మ్యూజియంలో అయితే. ప్రజెంట్ నేను 3వ మ్యూజియం వైపు అయితే వెళ్తున్నాను. అక్కడ కూడా వెళ్ళి చూపిస్తాను. ఇప్పుడే నేను మ్యూజియం 3లోకి అయితే ఎంటర్ అయ్యాను. ఈ మ్యూజియం 3 ఏంటంటే మొత్తం వుడెన్తో కట్టుకున్న ఇల్లులు కానీ, చైర్స్ కానీ అవన్నీ అయితే ఉన్నాయి. మీకు చూసేది వచ్చేసి ఈ చెట్టుకు సంబంధించిన మొత్తం పార్ట్ అన్నమాట. కోస్తే ఒక వైపు
ఇందులో కూడా మీకు డీటెయిల్‌గా ఉంది చూసుకున్నారా? ఎన్ని సంవత్సరాలు పాతదో కూడా అయితే ఉంది. అంటే 10 ఇయర్స్ అయితే ఎంత పెరిగిద్ది, 20, 30 అలాగా ఇది 330 ఇయర్స్ పాతది. మీకు ఇందాక చూపించాను గదా! అది 704 ఇయర్స్ పాతది. 704 సంవత్సరాల పురాతనమైన చెట్టు మొదలన్నమాట అదంతా. ఇదంతా మీరు చూసుకోవచ్చు చుట్టూతర ఇయన్నీ కుర్చీలు గానీ, ఇయన్నీ కాస్ట్‌లీ వుడెన్స్ ఉంటాయి తెలుసా? ఆ కాస్ట్‌లీ వుడెన్స్‌తో తయారు చేసిన ఈ వుడెన్‌లో వచ్చేసి రకాలన్నమాట. ఏ ఏ రకాల వుడెన్స్ అయితే ఉంటాయి అన్నీ అయితే ఉన్నాయి. ఇంకా చైర్స్ బాగా వుడెన్ చైర్స్ గానీ చాలా బాగుంది ఇదైతే. ఇక్కడ నుండి నేను వేరే ప్లేస్‌కైతే ఎళ్తున్నాను. 4, 5 మ్యూజియం వైపయితే ఎళ్తున్నాను. అక్కడికెళ్ళిన తర్వాత మీకు చూపిస్తాను అయి కూడా. మ్యూజియం 4లోకైతే ఎంటర్ అయ్యాము. ఈ మ్యూజియం 4 చూడండి ఎలా ఉందో. ఇక్కడేంటంటే మనుషులకు ఉపయోగపడే ఆహ్, ఈ బ్యాంబూస్ గానీ, లేదంటే పత్తి గానీ, కాఫీ బీన్స్ తయారు చేసేయి సంబంధించినవి గానీ, చెట్లలో కొన్ని కొన్ని రకాలైన చెట్లు లైక్ అలోవెరా చెట్లు గానీ మీరు చూసుకోవచ్చు. మూలికలు అంటారు చూసారా? పూర్వం ఈ చెట్లతో మూలికలతో జనాల రోగాల్ని నయం చేసేవాళ్ళు. డెమో కూడా పెట్టారు ఇక్కడైతే. ఇంకా ఇక్కడ టైగర్ నేషనల్ యానిమల్ అనే టైగర్ బొమ్మ. ఈ చర్మం అనేది ఒరిజినలే. లోపలున్న ఈ భాగాలన్నీ ఫేక్ అన్నమాట. ప్లస్ ఇందులో ఈ బ్యాంబూస్‌లో మోడల్స్ కూడా మీరు చూసుకోవచ్చు. దీంట్లో అయితే ఇయన్నీ డిస్‌ప్లే అయితే చేశారు. ప్రెజెంట్ నేను 5 వైపు కూడా ఎళ్తాను. అక్కడికెళ్ళి కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడే మ్యూజియం నెంబర్ 5కి అయితే వచ్చాము. ఇక్కడ మీరు చూసుకోవచ్చు బటర్‌ఫ్లైలో ఎన్ని రకాల బటర్‌ఫ్లైస్ ఉన్నాయో కూడా ఇక్కడైతే డిస్‌ప్లే చేశారు. ప్లస్ ఇక్కడ ఏంటంటే చెట్లు ఏవైతే డ్యామేజ్ అవుతాయి కదా పురుగుల వల్ల, పురుగులు ఏ పురుగు తింటే ఎంతవరకు డ్యామేజ్ అవుతాయి, ఆ పురుగులకి సంబంధించినయన్నీ అన్నమాట. అంటే ఫంగస్ పట్టి ప్లస్ ఇయన్నీ చెదలు పట్టిందంటారు చూసారా? ఆ టైప్‌లోనే ఇక్కడ చెక్కకి పట్టిన చెదలు, పురుగులు పడతాయి. ఆ పురుగులు పోయిన డ్యామేజ్ ఇక్కడ బ్యాట్లు కూడా చూసారా? బ్యాట్లు కూడా ఎలా డ్యామేజ్ అయ్యి ఉన్నాయో పురుగులు తినడం వల్ల. ఆ పురుగులు కూడా మీరు చూసుకోవచ్చు. ఏ ఏ రకాల పురుగులైతే ఎలా డ్యామేజ్ చేస్తాయని చెప్పి పూర్తిగా అయితే ఇన్ఫర్మేటివ్‌గా అయితే ఉంది. చాలా బాగుంది. ప్రెజెంట్ నేనైతే ఇక్కడ నుండి మ్యూజియం నెంబర్ 6 వైపు అయితే వెళ్తాను. అక్కడికి కూడా వెళ్ళి మీకైతే చూపిస్తాను. అయితే 6 నెంబర్ గ్యాలరీ వైపు అయితే వచ్చాము. ఇక్కడ మీరు చూసుకోవచ్చు చిన్న చిన్న ఫోటో గ్యాలరీ టైప్ అయితే పెట్టారు ఇక్కడైతే. మొత్తం చూసుకోవచ్చు. ప్రెజెంట్ నేను ఇక్కడ నుండి వేరే లొకేషన్ వైపు అయితే వెళ్తున్నాను. అక్కడికెళ్ళిన తర్వాత మీకైతే అప్డేట్ చేస్తా. ప్రెజెంట్ అయితే ఇప్పుడే రూమ్‌కైతే వచ్చేసాము. నేను మీకు వేరే లొకేషన్ దగ్గరికెళ్తానని చెప్పా గదా! అదొచ్చేసి డెహ్రాదూన్ జూ అన్నమాట. 5కి అది క్లోజు. నేను ఎళ్ళే టైంకల్లా అయితే క్లోజ్ అయిపోయి ఉంది. నేను కుదిరితే రేపు గాని, ఎల్లుండి గాని టైంని బట్టి చూసుకొని టైం ఉంటే ఆ జూనయితే కవర్ చేస్తాను. ప్రెజెంట్ ఈరోజైతే చాలా ప్లేసెసే తిరిగాను కదా! ఆ చాలా ప్లేసెస్ తిరిగినట్లో నాకు అన్ని ప్లేసెస్ నచ్చినియి. అన్నీ మీరు మస్ట్ విజిట్ ప్లేసెసే అనమాట. అందులో ఆయిల్ మ్యూజియం ఒకటే కొంచెం నాకు యావరేజ్ అనిపించింది. మిగతా అన్ని డిఫరెంట్ స్టైల్‌లో డిఫరెంట్ ప్లేసెసే. అన్ని ప్లేసెస్ అయితే నాకు బాగా అయితే నచ్చినియి. ఈరోజు మాకైన బడ్జెట్ వచ్చేసి హోటల్ రూమ్‌కి 800 అయింది. మార్నింగ్ ఏమో లోకల్‌లో ఇక్కడ ఇడ్లీ దొరికింది. ఇడ్లీ సాంబార్ దొరికితే ప్లేట్ 45 రూపీస్. ఇద్దరు 2 ప్లేట్లు తిన్నాం. రూ. 90 అయింది. మధ్యాహ్నం వచ్చేసి బిర్యానీ తిన్నాం. 200 అయింది. ఇందాకొచ్చేసి నూడిల్స్ అయితే తిన్నాము ఈవినింగ్ వచ్చేసి. ప్లస్ టీలకి గానీ, వాటర్‌కి గానీ, ఇంకా లొకేషన్స్ దగ్గర ఈ ఎంట్రీ టికెట్స్ అయితే ఒకదానికి ఎంట్రీ టికెట్ అయితే తీసుకున్నారు. 35, 35 70 రూపీస్. మిగతాన్ని ఫ్రీ ఎంట్రీ అన్నమాట. ఒక చోటైతే వెహికల్‌కి రూ. 50 అయితే చార్జ్ చేశారు. అయన్నీ కలుపుకుంటే మొత్తం మీద మాకైతే 500 అయితే అయింది. 500 ప్లస్ హోటల్ టికెట్ హోటల్ 800 1300 1300 ప్లస్ బండి రెంటల్ వచ్చేసి 600 మొత్తం 1900 అయితే అయింది. మిగతాదొచ్చేసి పెట్రోల్‌కొచ్చేసి నాకు తెలిసి మార్నింగ్ 410 పెట్రోల్ కొట్టించాం. అదైతే ఇంకా అలాగే ఉంది పెట్రోలు. 1 పాయింట్ ఏంటో దిగినట్టుంది. నాకు తెలిసి 150 రూపీస్‌ది అలా పెట్రోల్ అయ్యుండిద్ది. మొత్తం మీద 2050 రూపీస్ అలా అయితే అయింది ఇద్దరికి. మీరు దెహ్రాదూన్ వచ్చినట్టయితే కన్ఫర్మ్‌గా ఈ ప్లేసెస్ అయితే విజిట్ చేయండి. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. రేపటి వ్లాగ్ అయితే డిఫరెంట్‌గా ఉండిద్ది. చాలా చాలా బావుండిద్ది. రేపైతే మసూరి ఎళ్ళబోతున్నాము. మసూరి అనేది ఆహ్, హిల్ స్టేషన్. అది క్వీన్ ఆఫ్ హిల్ స్టేషన్ అనే దానైతే అంటారు. అక్కడ మంచి మంచి ప్లేసెస్, లొకేషన్స్ అయితే ఉన్నాయి. అక్కడెళ్ళి మీకు మొత్తం మసూరి మొత్తం మీకైతే చూపిస్తాను. ప్రెజెంట్ ఈ వీడియో అయితే ఇక్కడితో అయితే ఎండ్ చేస్తున్నాను.